అమర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అంబర్పేట్ న్యూ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ ఉద్యమకారుడు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు మరియు అంగన్వాడీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు ఆశా వర్కర్లు తమకు 2 నెలల నుంచి జీతాలు రావటం లేదని, తమకు జీతాలు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తానని, ఆశా వర్కర్లకు జీతాలు వచ్చేలాగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు సృష్టికి మూలం మహిళ లేనిదే మనుగడ లేదని, ఈనాడు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ధీటుగా పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనంగా ఈరోజు పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు శాలువాతో సన్మానించడం, వారికి చీరలను పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు. ఈరోజు జిహెచ్ఎంసి శానిటైజర్ మన వర్కర్స్ మరియు ఆశా వర్కర్లకి, మహిళా వర్కర్లకి ఈరోజు నేను బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మల్లికార్జున యాదవ్ నా ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ నిత్యం ప్రజలకు సేవ చేసే ఆశా వర్కర్లు కానీ, జిహెచ్ఎంసీ శానిటైజర్ వర్కర్లకు కానీ నాకు సేవ చేసుకునే భాగ్యం ఈరోజు కలిగినందుకు నేను అంబర్పేట ఎమ్మెల్యే గారికి మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మహిళలను గౌరవించుకుంటూ నిత్యం ఏదైతే ప్రజలకు సేవ చేసే జిహెచ్ఎంసీ వర్కర్లకు కానీ, ఆశా వర్కర్లకు కానీ ప్రజలు రుణపడి ఉంటారు. మేము కూడా మా తరఫున సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం. ఈరోజు ఆశా వర్కర్లకి వివిధ సమస్యలు వాళ్ళు తెలియజేసారు. వాళ్ళకి జీతాలు తక్కువని, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లేవని, లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని, ఇవన్నీ సమస్యలను కూడా మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు అసెంబ్లీలో రాబోయే సమావేశాల్లో లేవనెత్తా అని చెప్పారు. దానికి వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఏదైతే జిహెచ్ఎంసీ మహిళా వర్కర్లకు సమస్య